శ్రీ గురుభ్యో నమ. శ్రీదత్త శరణం మమ. నా పేరు సూర్య రాళ్ళబండి అండి. గత 2 ఏళ్లుగా గురువుగారు విజేంద్ర గారి ఆశీస్సుల వల్ల ఉపాసనా మార్గంలో నా ఆధ్యాత్మిక చింతనని, నా ఇష్టదైవాన్ని కొలుచుకుంటూ వస్తున్నాను. నా ఉపాసనా మార్గానికి ప్రశ్నగా నేను గురువుగారి దగ్గర చేరితే గురువుగారు నాకు ఒక దారి చూపించారు. అయితే గత సంవత్సరం మా తమ్ముడికి కాస్త పరిస్థితులు బాగాలేవు అని చెప్పి మా తమ్ముడి జాతకాన్ని గురువుగారి దగ్గర చూపించిన తర్వాత గురువుగారు పరిహారాల్లో భాగంగా మా తమ్ముడిని గాణుగాపూర్ దత్త స్వామిని ఒకసారి చూసి రమ్మని చెప్పారు నాకు. ఆ రోజు దాకా గాణుగాపూర్ అన్న పేరు కూడా వినలేదు నేను. సరే, మా తమ్ముడికి ఎలా అయినా మంచి జరగాలనే ఉద్దేశంతో మా వాడిని వెంట పెట్టుకుని నేను గాణుగాపూర్ 3 రోజుల పాటు వెళ్ళటం జరిగింది. అక్కడ శివుడికి రుద్రాభిషేకం, పాదుకా పూజ, తర్వాత అన్ని ఘాట్స్లోనూ స్నానం శాస్త్రోక్తంగా గురువుగారు చెప్పిన విధంగా చేశాం. ఇలా చేస్తున్న టైంలో నాకు ఒక విచిత్రమైన అనుభవం కన్నా కూడా అనుభూతి, దానివల్ల ఒక రిజల్ట్. నాకు చాలా రోజులుగా బాధిస్తున్న ఒక విషయం, గాణుగాపూర్ వెళ్ళి వచ్చిన తర్వాత నాకు తీరిన సమస్య, దానివల్ల నాకు వచ్చిన ఆనందం. ఆ రోజు నుంచి కూడా దత్తాత్రేయుడిని ఏ రోజు కూడా తలుచుకుంది లేదు. అసలు ఉదయం లేవటమే చాలా సంతోషంగా ఆయన తలుచుకునే ఒక అనుభవం అక్కడ నాకు మాత్రం కలిగింది. అదేంటనేది చెప్పాలనే నేను ఈ ఆడియో రికార్డ్ చేసి పెడుతున్నాను. నాకు దాదాపుగా 2022 నుంచి, అంటే దాదాపు ఒక 3.5 సంవత్సరాల ముందు నుంచి కూడా రోజు కంప్యూటర్తోనే ఉద్యోగం అయ్యేసరికి కళ్ళ కింద అట్టల్లాగా, తర్వాత కళ్ళ లోపల కనుగుడ్డు ఏదో ఒకవైపుగా వాచినట్టు, నిద్రపోయే టైంలో రెప్పలు మూసుకుంటే రెప్పలు మూసినందుకు నొప్పి వస్తూ ఉండేది నాకు చాలా కాలం. ఈ సమస్యతో దాదాపు నేను 3 సంవత్సరాల పాటు చాలా ఇబ్బంది పడ్డాను. మా ఇంట్లో మా అమ్మ నాన్నలకి, మా తమ్ముడితో చాలాసార్లు చెప్పాను, ఏదో తేడాగా ఉంది, కళ్ళ లోపల చాలా విపరీతమైన మంట, నిద్రపోవాలి అని ప్రయత్నం చేసిన, లేకపోతే కళ్ళు మూసుకుని ఒక 5 నిమిషాలు ఉండాలని చూసిన, ఆ లోపల ఏదో వాచినట్టుగా ఉండడం వల్ల అసలు ఆ నొప్పి భరించలేనట్టుగా ఉండేది. అసలు ఇది ఎవరికి చెప్పుకోవాలి, పోనీ ఏదైనా ఐ టెస్టింగ్ ఏదైనా చేయించుకుందామా అని చెప్పేసి ఒకసారి మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మామూలుగా చూపించుకున్నాను, ఏదైనా సైట్ లాంటి సమస్య ఏదైనా ఉందేమో అని చెప్పేసి. 2023లో డాక్టర్ని చూపించుకోవటం జరిగింది. అప్పుడు సైట్ లాంటి సమస్య ఏం లేదు అని అన్నారు, కానీ ఎక్కువ కంప్యూటర్ చూడటం మూలంగా ఇట్లాంటి నొప్పి ఇదంతా వస్తుందేమో, రీడింగ్ గ్లాసెస్ ఇట్లాంటివి వాడండి అని చెప్పేసి మామూలుగా వాళ్ళ సజెషన్స్ వాళ్ళు ఇచ్చారు. బట్ నిజానికి నేను చెప్పలేకపోవటం ఏమో మరి నాకు తెలియదు, కానీ ఆ బాధ మాత్రం నాకు తీరలేదు. ఆ నొప్పి మాత్రం నాకు ఇంకా స్టిల్ దాదాపు 1 సంవత్సరం పాటు నిద్రపోవాలి అని అంటేనే కొద్దిగా భయపడుతూ పడుకోవాలి. ఎప్పుడు పడుతుందో నిద్ర, ఈ రెప్పలు మూసుకుంటే ఈ నొప్పి ఎప్పటికి తగ్గి నాకు అసలు నిద్ర పడుతుందా అని చాలా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. అయితే చాలా యాదృచ్ఛికంగా గురువుగారు మా తమ్ముడి కోసం అని చెప్పిన తర్వాత నేను అక్కడికి వెళ్ళటం, గాణుగాపూర్ వెళ్ళటం, మా తమ్ముడితో పాటు నేను కూడా రుద్రాభిషేకం, పాదుకా పూజ, అన్ని ఘాట్స్లోనూ స్నానం చేయడం, తర్వాత స్వామిని దర్శనం చేసుకుంటున్నప్పుడు, దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైన అనుభవం ఏంటంటే, స్వామివారిని చూసిన వెంటనే నాకు ఆయన కళ్ళు చాలా ఉగ్రంగా నన్ను చూస్తున్నట్టుగా ఒక ఫీలింగ్ నాకు మనసులో కలిగింది. ఏంటిది, ఒక విగ్రహం ఇంత ఉగ్రంగా చూస్తోంది అని అనిపించి
నాకు మనసులో అలాంటి భావన ఏమైనా రేకెత్తిందేమో, స్వామివారి కళ్ళు అలా పెద్దవి చేసి చూడటం వల్ల. ఎందుకంటే నేను అప్పటికే కాకినాడ పిఠాపురంలో ఉన్న శ్రీపాద వల్లభుడిని చాలా సార్లు వెళ్ళాను. అక్కడ చాలా సౌమ్యంగా శాంతమూర్తిలాగా నాకు అనిపిస్తూ ఉండేవాడు. అయితే ఈ గాణగాపూర్ వెళ్ళినప్పుడు మాత్రం కాస్త ఉగ్రంగా అనిపించింది. తిరిగి వచ్చి మళ్ళీ అదే గుడిలో ఒక 2 గంటల పాటు అక్కడే కూర్చుని ఉన్నాం నేను మా తమ్ముడు. మా తమ్ముడు అడిగాడు నన్ను, ఏంటన్నయ్య ఏంటి, ఎలా అనిపిస్తోంది, గుడి అంతా కూడా బాగుంది కదా అది అని అంటే, అంతా మాట్లాడుకుంటూ మధ్యలో నేను చెప్పానన్నమాట. ఒరే ఇలా అనిపించిందిరా నాకు, చూసిన వెంటనే నా వైపు కోపంగా లేకపోతే ఏదో ఉగ్రంగా చూడటం అనిపించింది నాకు. అప్పటి నుంచి కూడా ఏదో విపరీతమైన ఫీలింగ్ అయితే మనసులో ఉంది. ఇంకొకసారి వెళ్ళి చూసొస్తానని చెప్పి రెండోసారి మళ్ళీ దర్శనానికి కూడా పెద్ద టైం పట్టదండి అసలు. ఇట్లా ఇట్లా వెళ్ళి తిరిగేసి మళ్ళీ వెళ్ళి కూర్చున్నాను. మళ్ళీ స్వామివారిని చూస్తా మళ్ళీ ఒక 10 నిమిషాలు అలాగే చూసి మళ్ళీ తిరిగి వచ్చి కూర్చున్నాక ఆ ఫీలింగ్ మాత్రం వదలలేదు. ఆ తర్వాత రోజు బయలుదేరి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చే ప్రాసెస్లో మేము ట్రైన్ బుక్ చేసుకుని తిరిగి ఇంటికి వస్తున్నాను నేను మా తమ్ముడు. ఆ రోజు రాత్రి మాత్రం ఒక విచిత్రమైన అనుభవం. ఎందుకంటే ఏ రోజు కూడా నిద్రపోవాలి అన్నప్పుడు కళ్ళకి పడిన ఇబ్బంది ఆ రోజు అలా రెప్పలు ముయ్యంగానే ఆ రోజు చాలా సంతోషం వేసిందండి. ఏంటిలా కళ్ళు మూసుకోగానే అసలు కళ్ళ మీద ఇదివరకు ఉన్న బరువు కానీ ఏది కానీ ఏమీ లేదే ఇప్పుడు. ఆ లోపల వాపులాగా అనిపిస్తున్న ఫీలింగ్ ఏదీ లేదు. చాలా ప్రశాంతంగా ఒక చిన్న పిల్లాడి కళ్ళు మూసుకుంటే ఎంత బాగా నిద్రపోతాడో చిన్నపిల్లాడు, ఆ రోజు అలా అలా నిద్రపోయానండి. చాలా కాలం తర్వాత దాదాపు 2022 తర్వాత నేను అంత మంచి నిద్ర సహజంగానే ట్రైన్స్‌లో వాటిల్లో ఎవరికీ పూర్తి స్థాయిలో నిద్ర పట్టదు. కానీ ఆ రోజున ఎంత అద్భుతంగా నిద్ర పట్టిందంటే కళ్ళకున్నదంతా ఎవరో తీసేసినట్టు జరిగింది. ఈ సంఘటన 2024 సెప్టెంబర్లో జరిగిందండి. ఇది 2025 సెప్టెంబర్లో జరిగింది. ఆగస్టులో మా తమ్ముడిది చెప్పారు గురువుగారు. సెప్టెంబర్లో వెళ్ళాం మేము. ఆ తర్వాత ఈ సంఘటన గురించి నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను మొదటిసారి. చాలా కాలంగా నేను పడుతున్న ఇబ్బంది, ఇప్పుడు నా కంప్యూటర్ చూస్తున్నప్పుడు ఇదివరకు ఉన్న ఇబ్బంది కానీ, తర్వాత వెంటనే నిద్రపోతున్నప్పుడు ఉన్న ఇబ్బంది కానీ, ఇప్పుడు నాకు అసలు అది కలగట్లేదు. నాకు నిద్ర చాలా తేలిగ్గా పడుతోంది. అసలు ఇదే అనుభవం మా ఇంటికి దగ్గరలో ఒక ఆయన గాణగాపూర్ అన్న ఊరు ఎక్కడుందని తెలుసుకునేటప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు కూడా అక్కడికి చాలా రెగ్యులర్గా వెళ్తారని తెలిసి ఆయన అడిగాను, ఎక్కడ ఉండొచ్చండి, 3 రోజులు ఉండాలనుకుంటున్నామని చెప్పేసి. తిరిగి వచ్చిన వెంటనే ఫస్ట్ ఆయనకి చెప్పాను, నాకు ఇట్లాగ జరిగిందండి అనుభవం గాణగాపూర్ వెళ్ళొచ్చిన తర్వాత అని అంటే ఆయన నవ్వి ఆ, ఎన్నో సంఘటనలు ఆయన పర్సనల్ లైఫ్లో కూడా చాలా జరిగాయి ఇట్లాగా. గాణగాపూర్ వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరు సలహా ఇవ్వనివి కూడా తనకు అక్కడ తట్టి ఆయన లైఫ్లో వచ్చిన చేంజెస్ కూడా నాతో పంచుకోవడం జరిగింది. నాకు ఆ ఇన్సిడెంట్ దగ్గర నుంచి కూడా చాలా బలమైన నమ్మకం ఆ శ్రీపాద వల్లభుడి మీద. నా నాకు తెలియని నా ఇబ్బందిని ఆయన అర్థం చేసుకుని ఆ సమస్యను తీర్చడానికి ఆయన ఆ, ఆ క్షేత్రంలో నాకు అది జరగటం, అక్కడి నుంచి ఈ రోజు దాకా సెప్టెంబర్ నుంచి ఈ రోజు దాకా ఇవాళ ఈ మధ్యన గురువు గారితో మాట్లాడుతూ కూడా ఈ అనుభవం ఆయనతో పంచుకున్నాను నేను. చెప్తూ ఇట్లా అయింది గురువు గారు, ఆ క్షేత్రానికి ఉన్న శక్తి కానీ అక్కడ స్వామికి కానీ ఇది ఇంకా ఇంతకన్నా మాటల్లో ఎలా చెప్పాలో తెలియట్లేదు. సంఘటనలాగా చెప్పటమే ఇందులో ఉన్నదంతా కూడా మీరు కూడా గ్రహించగలరని నేను అనుకుంటున్నాను. ఒక సమస్య తీరటం అనేది చాలా పెద్ద విషయం మనుషులకి. అది అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు జరిగింది. అది ఎందుకో చెప్పాలి అనిపించింది గురువు గారికి. చెప్పిన తర్వాత
ఇది అందరితోనూ పంచుకుంటే బావుండు గదా! అని అనిపించి పెడుతున్నాను.